సంధ్య థియేటర్‌లో ఒక ప్రాణం పోవడంతో అల్లు అర్జున్‌ని ఇంటి నుండే అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఇది తెలుసుకున్న సినిమా ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్‌ని చూడ్డానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అంతేకాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అలాగే నందమూరి బాలయ్య ముఖ్యంగా వెళ్ళినట్లు సమాచారం. 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోలో 2 సార్లు అల్లు అర్జున్‌ని ఇంటర్వ్యూ చేశారు నందమూరి బాలయ్య. అప్పటి నుంచి కూడా మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. అయితే 'పుష్ప' డైలాగ్‌ని నందమూరి బాలయ్య ఆ షోలో చెప్పడం హైలైట్ అయింది. ప్రస్తుతం 'పుష్ప' సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో సంధ్య థియేటర్‌కి వెళ్లారు అల్లు అర్జున్. అయితే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒకరి ప్రాణం పోయింది. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు. కానీ పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. జైలుకి తీసుకుని వెళ్లారు. రేపు, ఎల్లుండి అంటే శనివారం, ఆదివారం సెలవు కావడంతో బహుశా అల్లు అర్జున్‌కి బెయిల్ రాకపోవచ్చు. అంతేకాకుండా ఆయన్ను రిమాండ్‌లో ఉంచాలని చెప్పుకొచ్చారు పోలీసులు. ఇక నందమూరి బాలయ్య కూడా 'అఖండ 2' షూటింగ్ పోస్ట్‌పోన్ చేసుకొని హుటాహుటిన అక్కడికి వెళ్ళినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కేసు విషయంపై అక్కడున్న ఎస్పీతో మాట్లాడినట్లు సమాచారం. ఇక నందమూరి బాలయ్య ఏ విషయం జరిగినా నేనుంటాను అంటూ ముందుంటారు. దట్ ఈస్ బాలయ్య. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.